హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము నాసిక్ లో టెంపుల్స్ అన్ని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు త్రయంబకేశ్వరం వెళ్తున్నాము. నాసిక్ నుండి త్రయంబకేశ్వరం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. 1 గంట జర్నీ అయితే పడుతుంది. ఇప్పుడైతే మనము త్రయంబకేశ్వరం వచ్చేసాము. ఇక్కడ నుండి టెంపుల్ కు వెళ్తూ మనం త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం యొక్క స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాము. కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతా ఋషులు సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది. సప్త ఋషులలో ఒకరైన గౌతమ్ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది. ఆ సమయంలో గౌతమ్ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించాడు. అహల్యతో పాటు మిగిలిన ఋషి పత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ్ మహర్షి పట్ల అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సు నిర్మించమని కోరారు. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన గణేశుడు వరంగా ఏమి కావాలి అని అడగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపం అని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు. దాంతో ఏమి చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును గౌతమ మహర్షి దర్భలతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. అదే అదులుగా భావించిన ఋషులందరూ గోవు హత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ విష్ణువు ఆదిపరాశక్తులతో కలిసి ప్రత్యక్షం అవుతాడు. మహాశివుడు ఏం వరం కావాలి అని అడగగా గౌతమ మహర్షి గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు మహాశివుడు తన జటాజూటాన్ని విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకి వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రదేశంలో శివుడు బ్రహ్మ విష్ణువు ముగ్గురు పానపట్టం లోపల 3 లింగాకారంలో ఉంటారు. అందువలననే దీనిని త్రయంబకం అంటారు. మేము స్పెషల్ దర్శనానికి వెళ్తున్నామండి. స్పెషల్ దర్శనం టికెట్ వచ్చేసి 200 రూపీస్. మాకు స్వామివారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం అయితే పట్టిందండి. మేము వెళ్ళిన రోజు చాలా మంది భక్తులు వచ్చారండి. టెంపుల్ లోపల కెమెరా అలో లేదు. స్వామి వారిని మీరు కూడా దర్శించుకోండి. ఇతర శివలింగాలతో పోలిస్తే ఈ శివలింగం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పానపట్టం లోపల 3 లింగాకారాలు ఉంటాయి. వాటిని బ్రహ్మ విష్ణువు మహేశ్వరులుగా చెప్తారు. ఇది త్రిమూర్తి లింగం. ఈ లింగంలో నిత్యం గోదావరి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో నిర్మించారు. ఈ ఆలయాన్ని కట్టించినది ఛత్రపతి శివాజీ గారి దగ్గర పనిచేసిన సైన్యాధిపతి. ఆయన పేరు బాజీరావు విశ్వ. ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగం అని చెప్తారు. ఈ టెంపుల్ డిజైన్ చూస్తుంటే ఎంత బాగుందో కదండి. చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. టెంపుల్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎడమవైపు ఒక 400 మీటర్స్ నడిస్తే కుషావర్తి కుండం వస్తుంది. ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్తారు. ఈ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ కుషావర్తి తీర్థంలో స్నానం చేస్తారు, లేదా కొన్ని వాటర్ అయినా మీద చల్లుకొని దర్శనానికి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి శివాలయం అండి. ఇక్కడ మనము స్వామివారికి అభిషేకం చేయొచ్చు. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్తే గాయత్రి మాత మందిర్ ఉంటుంది. ఈ టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని రావచ్చు. ఇంకా ఇక్కడ నుండి మనం వెళ్తుంటే దారిలో అన్ని రకాల పూజా సామాగ్రి ఇక్కడ దొరుకుతుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అక్కడ కనిపిస్తుంది బ్రహ్మగిరి పర్వతాలు. అక్కడే గోదావరి జన్మస్థానం ఉంటుంది. మేము వెళ్దాం అనుకుంటే వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళలేదు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.